హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రో కబడ్డీ ఐపీఎల్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ టీమ్ ఏది రెండిట్లో అనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్తే తెలుగు టైటాన్స్ ఈ సీజన్లో మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఒక కబడ్డీ లీగ్లోనే హయ్యెస్ట్ ధర పెట్టి 2,60,00,000 పైన పవన్ షరావత్ని కొన్నారు. సో ఖచ్చితంగా ప్లే ఆఫ్ తీసుకెళ్తాడు అనుకున్నారు. కానీ సీజన్ తర్వాత సీజన్ అంతకంటే దారుణమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు తెలుగు టైటాన్స్. సో ఈసారి అయితే ఒక పీడకల అని చెప్పొచ్చు. కోచ్ కూడా అసలు మ్యాచ్ ఎప్పుడైపోతుందా అని మీకు ఫ్యాన్స్ కూడా వెయిట్ చేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కేవలం 2 గెలిచారు. అండ్ ఈసారి గొడవలు కూడా అయ్యాయి మ్యాచ్ అయిన తర్వాత పవన్కి కోచ్కి మనం చూసాం. అండ్ మొత్తానికైతే తెలుగు టైటాన్స్ టీం అంటేనే ఒక రకంగా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ టీం కడితే ప్లేయర్ పరిస్థితి ఫినిష్ అనే స్టేజ్కి కూడా తెలుగు టైటాన్స్ వచ్చేసింది. రజనీష్ ఆల్రెడీ ఇంజరీతో వెళ్ళిపోయాడు. ఇంకా అతన్ని ప్రో కబడ్డీకి మళ్ళీ వచ్చే సీజన్లో కూడా అతడు అన్సోల్డ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రజనీష్. అండ్ పవన్ షరావత్ కూడా ఇండివిజువల్గా రాణించాడు. కాకపోతే ఒక 2 ప్లేయర్స్ ఉన్నప్పుడు 3 ప్లేయర్స్ ఉన్నప్పుడు కూడా ట్యాకిల్ అవుతూ ఉన్నాడు. ఒక కసి అయితే కనిపించలేదు టీంను గెలిపించాలని. యాక్చువల్గా వీళ్ళు కొనాల్సినటువంటి ప్లేయర్స్ ఎవరంటే ఈసారి అషు మాలిక్ను దబాండిల్లి కొనింది, అలాంటి ప్లేయర్స్. మంజిద్ దహియాను పట్నా కొనింది, అలాంటి ప్లేయర్స్. సో ఒక రైజింగ్లో ఉన్న ఒక 3 ప్లేయర్స్ ఉంటే సరిపోతుంది రైడింగ్ డిపార్ట్మెంట్లో. సో ఈసారి పవన్ షరావత్ ఉన్నాడు. అండ్ అతడు ఆల్రెడీ ఒక స్టార్. అతను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏం లేదు. అతను పెద్దగా ఆడలేకపోయాడు. అండ్ అతనికి సపోర్ట్ కూడా ఎవరు లేరు. అండ్ కోచింగ్ కూడా అంత పెద్ద అనిపించలేదు నాకైతే. సో కోచ్కి కూడా ఒక పీడకల అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చే సీజన్కి ఈ టీం అంతా మార్చకుంటే మాత్రం ఇదే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక కోచ్ అంటే మనకు మన్ప్రీత్ ఆర్ లేకుంటే రామ్ మెహర్ సింగ్ ఇలాంటి కోచ్ని పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఒక రైజింగ్లో ఉన్న ప్లేయర్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. మనం రైజింగ్లో ఉన్న ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి ప్లేయర్స్ ఇప్పుడు పైకి వస్తున్న ప్లేయర్స్ అలాంటి వాళ్ళని కొంటే బాగుంటుంది. ఆల్రెడీ స్టార్ అయిన వాళ్ళని, ఆల్రెడీ స్టార్ అయ్యి కిందికి పడిపోతున్న వాళ్ళని తెలుగు టైటాన్స్ ప్రతిసారి కొంటుంది. అలా కాకుండా ఈ సీజన్లో మనకు షైన్ అవుతున్న ప్లేయర్స్ అషు మాలిక్ లాంటి ఒక ప్లేయర్ అనుకోండి. అండ్ అదేవిధంగా మీరు చూస్తే నరేందర్ కాండోలా ఇలాంటి ప్లేయర్స్ని వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు కొంటే బాగుంటుంది. వచ్చేసారి మెగా యాక్షన్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక మంచి కోచ్ని పెట్టుకోవాలి. ఫస్ట్ కోచ్తోనే స్టార్ట్ అవుతుంది. ఒక స్టార్ ప్లేయర్స్ ఒక్కడనే కొంటామంటే మ్యాచ్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూసాం. చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ ఇదని చెప్పుకోవచ్చు ఈసారి.